హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే దమ్ బిర్యానీ చేస్తున్నాం. సో మేమైతే ఇక్కడ 1 kg బియ్యం తీసుకున్నాం. దాన్ని బాగా వాష్ చేసి 1 or 1.5 hour సోక్ చేసి పక్కన పెట్టుకోవాలి. సో ఒక మిక్సీ గిన్నె తీసుకొని దాంట్లో దాల్చిన చెక్క అండ్ కొన్ని లవంగాలు అండ్ అనాస పువ్వు, కొన్ని యాలకులు అండ్ స్టార్ పువ్వు, సాజీరా అండ్ ధనియాలు వేసుకొని వీటినన్నిటిని ఒక ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ మనమైతే 1 kg రైస్కి 1 kg చికెన్ తీసుకున్నాం. దాన్ని మ్యాగ్నేట్ చేయడం కోసం తగినంత ఉప్పు, తగినంత పసుపు, తగినంత కారం వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని లెమన్ వాటర్ వేసుకోవాలి. తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాను కూడా వేసుకోవాలి. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని సో దెన్ మనం ఇక్కడ గ్రీన్ చిల్లీస్ని కచ్చాపిచ్చాగా పేస్ట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. అంతలోపు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. 3 minutes దాకా బాగా మిక్స్ చేసుకొని దాంట్లో పుదీనా తర్వాత కొత్తిమీర వేసుకొని మిక్స్ చేయాలి. కొంచెం పెరుగు కూడా వేసుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని ఒక 2 minutes ఉంచాలి. మిక్స్ చేసిన దాంట్లోనే కొంచెం ఆయిల్ వేసి మిక్స్ చేసి 1/2 hour పక్కన పెట్టుకోవాలి. సో ఇలా మ్యాగ్నేట్ చేసుకున్న తర్వాత దీని పక్కన మనం బిర్యానీ కోసం ఒక కళాయిలో కొన్ని వాటర్ని వేసుకోవాలి. సో ఈ వాటర్లో మనం బిర్యానీ స్పైసెస్ని వేసుకోవాలన్నమాట. బిర్యానీ స్పైసెస్ లైక్ దాల్చిన చెక్క, లవంగాలు అండ్ యాలకులు అండ్ సాజీరా, బిర్యానీ ఆకు. సో ఇలా బిర్యానీ స్పైసెస్ని తీసుకొని దాని తర్వాత మనం ఇక్కడ కొంచెం పుదీనా అండ్ కొంచెం కొత్తిమీరను కూడా తీసుకోవాలి. అండ్ కొన్ని పచ్చిమిరకాయలు అండ్ ఇక్కడ నిమ్మకాయ సైజు అంత నిమ్మకాయని దాంట్లో పిండుకోవాలి, నిమ్మకాయ రసం అండ్ తగినంత ఉప్పు వేసుకోవాలి. సో దీన్ని బాగా మరిగించుకున్నాక సో ఇది మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్
అండ్ సో దీన్ని ఫ్లేమ్ ఆన్ చేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. సో మగ్గిన తర్వాత చూసారా ఎలా ఉందో, బాగా మగ్గాలన్నమాట. సో ఈ చికెన్ అప్పుడే మనం దమ్ అనేది బాగా వస్తుంది. అండ్ మెయిన్ ఇక్కడ మనం అడుగట్టకుండా చూసుకోవాలి ఆ చికెన్ని. సో దాని తర్వాత దీంట్లో చెక్క అండ్ కొన్ని లవంగాలు అండ్ స్టార్ పువ్వు అండ్ ఇలా స్పైసెస్ని వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఇక్కడ మనం బిర్యానీ ఎసరు కోసం మరిగిస్తున్న ఈ వాటర్ని బాగా మరిగాలి. అప్పుడే మనకి బిర్యానీ అనేది బాగా కుక్ అవ్విద్ది. అండ్ ఈ రెండు ఇలాగా చేసుకోవాలి ఒకేసారి, అప్పుడు మనకి టైం పులుసు వస్తుంది. అండ్ దెన్ ఈ వాటర్లోకి బాగా మరిగిన తర్వాత మనం గంట సేపు నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. దీన్నైతే ఒక 90% ఉడికేలా చూసుకోవాలి. సో చూసారా 90% ఉడికిన తర్వాత ఎలా ఉందో. సో ఇప్పుడు మనకి ఇలా బాగా మగ్గుతున్న ఈ చికెన్లోకి ఆ రైస్ అనేవి ఫ్రీగా ఉండేలాగా వాటర్ని స్ట్రైన్ చేసుకొని ఫ్రీగా రైస్ అనేది దాని మీద వేయాలన్నమాట. సో ఒత్తి పెట్టి వేసినట్టు వేయకూడదు, అలా వేస్తే బిర్యానీ అనేది సరిగ్గా కుక్ అవ్వదు. సో ఇలా ఫ్రీగా చేసుకొని ఇలా చేసుకోవాలన్నమాట. అప్పుడు బిర్యానీ అనేది మంచి టేస్ట్ వస్తుంది. సో దానిపైన పుదీనాను వేసుకోవాలి. అండ్ కొత్తిమీర అండ్ కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్. ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత సో మనం కావాలంటే సాఫ్రాన్ వాటర్ని కూడా వేసుకోవచ్చు. సో మంచి కలర్ కోసం, లేకపోతే స్కిప్ చేయొచ్చు. అండ్ ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ వేసిన తర్వాత సో దీనిపైనకి నెయ్యి వేసుకోవాలన్నమాట. మంచి టేస్ట్ కోసం నెయ్యిని పైన అలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకొని దమ్ పెట్టాలన్నమాట. సో టైట్గా ఉండాలన్నమాట. సో ఏ గాలి వెళ్ళకుండా టైట్గా ఉండాలి దమ్ము. అప్పుడే రైస్ అనేది బాగా కుక్ అవ్విద్ది. సో చూసారా బిర్యానీ కుక్ అయిపోయిన తర్వాత ఎలా ఉందో. సో దీన్ని మనం ఫ్రీగా కలుపుకోవాలి కింద నుంచి పైకి. ఇలా జాయిగా కలుపుకున్న తర్వాత మన టేస్టీ దమ్ బిర్యానీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.